77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మున్సిపల్ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. మరోవైపు బుచ్చి పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో కూడా అధికారులు జెండా వందనం చేసి రాజ్యాంగ విశిష్టతను గుర్తు చేసుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ప్రధాన వేడుకల్లో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మరియు కమిషనర్ బాలకృష్ణ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. అనంతరం వీధుల్లో అత్యుత్తమ సేవలు అందించిన కార్మికులకు అవార్డులు అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో బుచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. జాతీయ జెండాకు గౌరవ వందనం చేసిన ఆయన ఎందరో సమరయోధుల త్యాగ ఫలితంగానే మనకు సార్వభౌమ రాజ్యాంగం లభించిందని గుర్తు చేశారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం నేడు మనకు రక్షణ కవచంగా ఉందని, పరాయి పాలన నుంచి విముక్తి తర్వాత మన దేశం ప్రజాస్వామ్య బాటలో పయనించడానికి రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మన దేశం, మన రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది. అదంతా కూడా మన కృషి, మన పాలకుల కృషి. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి కృషి వల్ల గ్రేడ్ 2 మున్సిపాలిటీ చేసి అతి తక్కువ కాలంలో మున్సిపాలిటీ అయిన 4 ఏళ్లకే దీన్ని గ్రేడ్ 2గా చేసిన ఘనత మా గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. అట్లాగే నిధులు తేవటంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు చాలా ముందు ఉంటారు. చెప్పంగానే మేడం గారు విధానంగానే వెంటనే గవర్నమెంట్తో మాట్లాడి నిధులు తేవడంలో చొరవ చూపించి ఈ బుచ్చి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పనులు తీసుకెళ్తున్నారు. దాదాపు 14 కోట్లతో ఇప్పటి వరకు అభివృద్ధి జరుగుతూ ఉంది. బాంబే హైవే రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ చేశాము. దాంట్లో ఎంపీ గారి ఫైనాన్స్, ఉడా గ్రాంట్స్, లారస్ గ్రాంట్స్, సపరేట్గా ఏపీఓపేడే నిధులు రీసెంట్గా 2 కోట్లు ఎమ్మెల్యే గారి కృషి వల్ల గవర్నమెంట్తో మాట్లాడి సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 2 కోట్లు నిధులు తెచ్చారు. ఆ 2 కోట్లతో మన రిజిస్టర్ ఆఫీసు రోడ్డుని వైడింగ్ చేసి దాని మొత్తం సిమెంట్ రోడ్లు వేసి సెంట్రల్ లైటింగ్ కూడా వేస్తారు. అట్లాగే కాజానగర్కి 5, 6, 7 వాటికి ప్రత్యేక స్లమ్, ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పేద ప్రజలు నివసిస్తున్నారని చెప్పి అక్కడ దోమలు అన్నీ ఉన్నాయని ప్రత్యేకంగా మేడం గారు 20 లక్షలు ఏకదం 3 వార్డులకి 60 లక్షలు నిధులు కేటాయించారు మేడం గారు, ఎమ్మెల్యే గారు. అట్లాగా బుచ్చిని మన ఫైర్ స్టేషన్ కూడా త్వరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పునాదులకే పరిమితమైన బిల్డింగ్ని గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో పూర్తి సహకారంతో ఆ బిల్డింగ్ని ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. దాన్ని ఓపెనింగ్ చేస్తాము. ఇట్లా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ బుచ్చిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారి చొరవ ప్రత్యేకంగా మేడం గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. అట్ సేమ్ టైం ఎంపీ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఈ బుచ్చి మున్సిపాలిటీ ఇంకా ఫ్యూచర్లో అభివృద్ధి పదంలోనే ముందుకు తీసుకెళ్తుంది. మరిన్ని నిధులు కేటాయించుకొని మా కౌన్సిల్ గారి పూర్తి సహకారం, మా చైర్మన్ గారు, మా 2 వైస్ చైర్మన్లు, మా కౌన్సిల్ సభ్యులు 20 మంది సభ్యులు పూర్తి సహకరిస్తున్నారు. మాకు అభివృద్ధిని ఎలా చేయాలి మున్సిపాలిటీని వీళ్ళందరి సహకారంతో, ప్రజల సహకారంతో ఈ బుచ్చి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తాం. ఎంతో మంది త్యాగ ఫలమే ఈరోజు మనం పండగలాగా చేసుకోగలుగుతున్నాము. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి ఈరోజు కమిషనర్ గారు వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీ నుంచి 2కి ఏఈ వెంకటేష్ గారికి, అలాగే ప్రసాద్ గారికి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం జరుగుతోంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించి
పనులు చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కొత్త మున్సిపల్ బిల్డింగ్ త్వరలో ఓపెన్ చేసుకోబోతున్నాము. అలాగే మార్కెట్ ఓపెన్ చేసుకోబోతున్నాము. అలాగే ఇప్పుడు 8.5 కోట్లతో బైపాస్ రోడ్డు కానివ్వండి, డ్రైన్ కానివ్వండి శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతోంది. మన మున్సిపాలిటీని ఇంకా ముందుగా బాగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం 1950లో మన రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా మనము ఒక గణతంత్ర దేశంగా మన భారతదేశం ఏర్పడిన సందర్భంగా రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను, అలాగే వాళ్ళు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని, వాళ్ళు చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటున్నాం. హింసాత్మక ధోరణిలో ఈ యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా శాంతియుతంగా పోరాటం చేశారు. వీళ్ళందరి కలయికతో కలిపి మనం ఈరోజు ప్రశాంతంగా మనం జీవిస్తూ ఉన్నామంటే ఈ యొక్క మన రిపబ్లిక్ డే అండ్ స్వాతంత్ర దినోత్సవం చాలా ఇంపార్టెంట్ రెండు కూడా. అదేవిధంగా మనం దాదాపు ఇప్పుడు చూస్తున్నాం, మనతో పాటు స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాలు రచించుకున్న మన పరాయి దేశాలను బంగ్లాదేశ్ ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, ఇంకా వేరే కంట్రీస్లో కొన్ని చేస్తున్నాం. ఆ యొక్క రాజ్యాంగాలన్నీ కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయినాయి. కానీ నేటికి మన రాజ్యాంగం ఎంతో ఉన్నతంగా ఆ రోజు వాళ్ళు రచించారు కాబట్టి ఇప్పటికి కూడా అంటే ఏదో చిన్న ఆ మౌలిక స్వరూపం అనేది దెబ్బతినకుండా నేటికి కూడా చిన్న సవరణలు అయితే జరిగి ఉన్నాయి. అంతే తప్ప నేటికి మన రాజ్యాంగం యొక్క గొప్పతనం మన ప్రపంచానికి మొత్తం తెలియజేస్తున్నాం.